హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు హర్ష. గత 4 రోజులుగా నేషనల్ వైజ్గా ఎంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆపరేషన్ సింధూర్ గురించి అందరికీ తెలిసిందే. బట్ ఈ ఆపరేషన్ సింధూర్ గురించి అసలు ఏం జరిగింది, ఎందుకు జరిగింది అనే విషయాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా బోర్డర్లో ఫైట్ చేస్తున్న ఆర్మీ కంటే మన సోషల్ మీడియాలో ఫైట్ చేస్తున్న యూట్యూబర్స్ అండ్ పిఆర్ ఏజెంట్స్ గురించి కూడా ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈ మొత్తం సినారియోలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్లే చేసిన రోల్ ఏంటో కూడా ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. పాకిస్తాన్ చేస్తున్న ప్రాపగండాలో ఎన్ని నిజాలు ఉన్నాయో కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. మీ కామెంట్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. పెహల్గామ్ ఇన్సిడెంట్ గురించి కొంచెం బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఇద్దాం. 2025 ఏప్రిల్ 22 పెహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో టూరిస్టుల మీద ఒక అటాక్ జరిగింది. టెర్రరిస్టులు చేసిన అటాక్ లో 26 మంది చనిపోయారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ అటాక్ లో 24 మంది ఇండియన్ హిందువులు చనిపోయారు అండ్ ఒక క్రిస్టియన్ అండ్ ఒక లోకల్ ముస్లిం కూడా ఉన్నారు. లాస్ట్ 2 decades లో జరిగిన అతిపెద్ద సివిలియన్ అటాక్ గా దీన్ని కన్సిడర్ చేస్తున్నారు. కన్సిడర్ చేయడం కాదు, ఇదే అతిపెద్ద సివిలియన్ అటాక్. 5 ఆర్మడ్ టెర్రరిస్టులు M4 కార్బైన్లు అండ్ AK-47లతో బైసరన్ వ్యాలీలో టూరిస్టులపై అత్యంత ఘోరంగా కాల్పులు జరపడం జరిగింది. ఈ అటాక్ లో మెయిన్ గా హిందూ టూరిస్టులనే టార్గెట్ చేసి చంపారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ది కాశ్మీర్ రెసిస్టెంట్ ఫ్రంట్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ముందుగా మేమే చేసామని ఒప్పుకున్నప్పటికీ దాని తర్వాత దీనికి మాకు సంబంధం లేదు అని చెప్పి ప్రకటించారు. అయితే మన ఇండియన్ ఆర్మీ ఈ TRF ను లష్కర్-ఏ-తోయిబా యొక్క ప్రాక్సీ గ్రూప్ గా గుర్తించింది. అంతేకాకుండా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ TRF ను అంటే ఈ లష్కర్-ఏ-తోయిబా యొక్క ప్రాక్సీ గ్రూప్ ని UNO యొక్క రిస్ట్రిక్టెడ్ లిస్ట్ లో చేర్చడానికి ప్రయత్నాలు చేస్తుంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ అటాక్ లో నిందితులుగా భావిస్తున్న 3 ఫోటోలు రిలీజ్ చేశారు. ఈ 3 ఫోటోలు ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళకి 20 lakhs ప్రైజ్ మనీ కూడా ప్రకటించడం జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన వెంటనే మన ఇండియన్ గవర్నమెంట్ క్విక్ గా రెస్పాండ్ అయింది. పాకిస్తాన్ తో ఉన్న సింధు నీటి జలాల యొక్క ఒప్పందాన్ని రద్దు చేసింది. ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ వైజ్ గా మన ఇండియాకి సంబంధించిన MPs ని గ్రూప్ గా ఇండియన్ గవర్నమెంట్ డిఫరెంట్ కంట్రీస్ కి పంపించి వాళ్ళ మద్దతుని కూడగట్టే ప్రయత్నం కూడా చేసింది. ఈ ఇన్సిడెంట్ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇండియన్ ఆర్మీకి ఫుల్ రైట్స్ ఇచ్చింది. మన ఇండియన్ ఆర్మీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉండే టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ ని టార్గెట్ చేసి ఆపరేషన్ సింధూర్ ని స్టార్ట్ చేశారు. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇమీడియట్ గా ఇండియన్ ఆర్మీ 10 to 15 టెర్రరిస్టులని ఎలిమినేట్ చేసింది. ఈ పెహల్గామ్ ఇన్సిడెంట్ కి ఇండియన్ ఆర్మీ ఇచ్చిన ట్రిబ్యూట్ ఏంటంటే ఈ ఆపరేషన్ సింధూర్. టెర్రరిస్టులకి ఇంకొకసారి ఇండియా మీద అటాక్ చేద్దాం అనే ఆలోచన కానీ కాదు ఆ ఆలోచన వస్తే ఈ ఆపరేషన్ సింధూరే మొదట వాళ్ళకి గుర్తుకొస్తుంది అని ఇలా చేసింది మన ఇండియన్ ఆర్మీ. ఇలాంటి సిచ్యువేషన్ లో మన ఇండియన్ ఆర్మీ బార్డర్ దగ్గర ఫైట్ చేస్తుంటే ఈ సిచ్యువేషన్ మళ్ళీ దొరకదు అన్నట్టు యూట్యూబర్స్ అండ్ ఎక్స్ లో PR ఏజెంట్స్ రకరకాల ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ లేకుండా వీడియో పెడుతున్నాడు, వీడికంటే ముందు నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి అని ప్రతి ఒక్కరు వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశారు. కొందరు స్టూడియోస్ లో ఇంకొందరు డస్టర్ బోర్డ్స్ మీద ఒకటే రచ్చ స్టార్ట్ చేశారు. వీళ్ళని తీసుకుని బోర్డర్ దగ్గర వదిలితే అక్కడ సిచ్యువేషన్ ఏంటన్నది వీళ్ళకి తెలిసేది. కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ లేదు. ఇంకా ఎక్స్ లో అయితే PR ఏజెంట్స్ అండ్ ఫ్యాన్ పేజెస్ ని హ్యాండిల్ చేసే అడ్మిన్స్ వీళ్ళందరూ ఒకటే పని పెట్టుకున్నారు. ఇండియన్ ఆర్మీ ఫ్లాగ్ ని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, ఈ పోస్ట్ ని అందరికి తెలిసేలా రీపోస్ట్ చేయండి అని ఒకటే రచ్చ చేశారు. మీకే కనుక అంత దేశభక్తి ఉంటే ఇండియన్ ఆర్మీకి ఏమన్నా మీ వంతుగా ఏమైనా హెల్ప్ చేయండి, అంతేకాని మీ స్వలాభం కోసం ప్రజల్ని ఇలా తప్పుడు మార్గంలో నడిపించద్దు. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది 2 days కంటిన్యూ అవుతుండగా అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ సీజ్ ఫైర్ కి ట్రై చేశారు. అయితే ఈ సీజ్ ఫైర్ రిక్వెస్ట్ అనేది మనకి పాకిస్తాన్ నుండి వచ్చిందని మన ఇండియన్ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు. యాక్చువల్ గా మన ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది ఎవరి మీద, ఏ ప్లేసెస్ లో? మన ఇండియన్ ఆర్మీ ఎవరైతే టెర్రరిజానికి సపోర్టెడ్ గా ఉన్నారో ఆ ప్లేసెస్ ని టార్గెట్ చేసుకున్నారు. దీనికి పాకిస్తాన్ కౌంటర్ గా జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ స్టేట్లకి టర్కీ కంట్రీ హెల్ప్ తో 300 నుంచి 400 డ్రోన్లని మన మీద అటాక్ పంపించారు. అయితే మన ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడ చాలా బాగా వర్క్ చేసింది. ఆ డ్రోన్స్ అన్నిటిని మనకు ఎటువంటి నష్టం లేకుండా నిర్వీర్యం చేసింది. ఆఫ్టర్ సీజ్ ఫైర్ ఇండియన్ ఆర్మీ ఫైరింగ్ కి బ్రేక్ ఇచ్చినా ఈ పాకిగాళ్లు మాత్రం మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎప్పటిలాగానే దొంగ దెబ్బలకి ట్రై చేస్తూనే ఉన్నాయి ఈ పాకి ఆర్మీ. అయితే పాకిస్తాన్ ఏమని క్లెయిమ్ చేసింది? పాకిస్తాన్ ముఖ్యంగా ఈ విషయాల మీద క్లెయిమ్ చేసుకుంది. ఇండియన్ ఆర్మీ అటాక్డ్ సివిలియన్ ఏరియాస్, బట్ ఇండియా దీనికి రెస్పాండ్ అయింది. ఇండియా అటాక్ చేసింది ఓన్లీ టెర్రరిజానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ లాంచ్ ప్యాడ్స్ మాత్రమే మేము టార్గెట్ చేశామని. సెకండ్ పాయింట్, ఈ ఆపరేషన్ తర్వాత పాకిస్తాన్ మీడియాలో చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా వచ్చాయంట. ఇండియన్ ఫైటర్ జెట్స్ ని పాకిస్తాన్ ఆర్మీ డౌన్ చేసిందని, అలాగే పైలట్స్ ను కూడా క్యాప్చర్ చేశామని. కానీ రియాలిటీ చెక్ లోకి వస్తే ఈ విషయం మీద ఇండియన్ అఫీషియల్స్ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే పాకిస్తాన్ లో రిలీజ్ చేసిన వీడియోస్ ని కూడా నమ్మటానికి ప్రూఫ్ కూడా లేదు. మూడో పాయింట్ ఏం క్లెయిమ్ చేసిందంటే వీ వాంట్ పీస్, ఇండియా ఈజ్ ద అగ్రెసర్ అని. నిజానికి ఈ సెంటెన్స్ ఎలా ఉందంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తుంది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ అని క్లెయిమ్ చేసింది.
అయితే ఇక్కడ అన్ని దేశాలు మాకు సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి పాక్ చెప్పినప్పటికీ ఏ దేశం కూడా అఫీషియల్గా మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నామని చెప్పి అనౌన్స్ చేయలేదు. అలాగే యూఎన్ కూడా 2 దేశాలకి రిస్ట్రెంట్ మెయింటైన్ చేయమని సజెస్ట్ చేసిందే తప్ప పాకిస్తాన్కి సపోర్ట్ చేయలేదు. 5th పాయింట్ ఏంటంటే ఇండియాలో క్యాజువాలిటీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ప్రాపగండా చేస్తున్నారు వాళ్ళ మీడియాలో. అయితే ఇక్కడ వాళ్ళ మీడియాలో చూపిస్తున్నట్టుగా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా ఫేక్. ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఈ ఫాల్స్ ఎలిగేషన్ అన్నింటిని రిజెక్ట్ చేసింది. పాకిస్తాన్లో ర్యాలీస్ ఎందుకు చేస్తున్నారు? బలూచిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చినట్టేనా? 2025 మే 14న బలూచిస్తాన్ తామంతట తామే ప్రకటించుకున్నారు మాకు ఇండిపెండెన్స్ వచ్చింది అని. అయితే అఫీషియల్గా ఎవరు కన్ఫర్మ్ చేయలేదు. అలాగే బలూచిస్తాన్ నాయకుడు మీర్ యార్ బలూచ్ మేము ఇక్కడ నుండి పాకిస్తాన్ కాదు అని చెప్పి ప్రకటించారు. అలాగే అతను ఇండియన్ మీడియాని ఒక రిక్వెస్ట్ చేశాడు, మమ్మల్ని పాకిస్తాన్ పీపుల్ అని పిలవద్దు అని. సో ఈ బలూచిస్తాన్ గురించి ప్రత్యేకంగా సెపరేట్గా ఒక వీడియో చేద్దాం. బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది, నిజంగా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చిందా లేదా అనే ఈ క్వశ్చన్లు అన్నింటినీ మనం ఆ వీడియోలో సమరప్ చేద్దాం. అలాగే ఈ పాకిస్తాన్ కూడా మేమే గెలిచాం అని చెప్పి ప్రజలకు తెలియడం కోసం ఫేక్ అలిగేషన్స్, ఫేక్ ప్రోపగండా ఎలా చేస్తున్నాయో సేమ్ అలాగే ఫేక్ ర్యాలీస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. టోటల్ గా మనకి ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల ఎంత నష్టం జరిగింది? పెహల్గామ్ ఇన్సిడెంట్ లో 26 మందిని పోగొట్టుకున్నాం. అలాగే ఈ ఆపరేషన్ సింధూర్ లో భాగంగా వీర జవాన్ను పోగొట్టుకున్నాం. ఆ వీర జవాన్లు వచ్చేసి మహమ్మద్ ఇంతియాజ్, దీపక్ కుమార్ చింగాకం, సురేంద్ర కుమార్ మోగా, రాంబాబు గారు అండ్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మురళీ నాయక్ గారు చనిపోయారు. టూరిజం సెక్టర్ కూడా బాగా నష్టపోయింది. ఎవరైతే టూరిజం మీద డిపెండ్ అయ్యి కాశ్మీర్లో ఉంటున్నారో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వల్ల కాశ్మీర్ టూరిజం అనేది కంప్లీట్గా షట్ డౌన్ అయ్యింది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది టెంపరీగా ఆపారా లేదా పర్మనెంట్గా ఆగిపోయిందా అనే దానికి స్టాపేజ్ ఆఫ్ వార్ అగ్రిమెంట్ ప్రకారం మే 10, 2025 ఈవినింగ్ 5 PM నుండి దీనికి మనం బ్రేక్ ఇచ్చాం. ఎప్పుడైతే మళ్ళీ ఇండియా మీద అటాక్ చేయాలనే ఆలోచన వచ్చిన మరుక్షణం ఈ ఆపరేషన్ సింధూర్ అనేది మళ్ళీ వస్తుంది. అందరికంటే ఎక్కువ సఫర్ అయింది ఎవరంటే ఈ మొత్తం ఇన్సిడెంట్లో పెహల్గామ్లో ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ యొక్క ఫ్యామిలీస్, అమరులైన వీర జవాన్ల ఫ్యామిలీస్ అండ్ ఏ తప్పు చేయని కాశ్మీరీ ప్రజలు, వీళ్ళందరి జీవితాలు తిరిగి నార్మల్గా అవ్వాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మన ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా ఇలాంటి క్రూషియల్ టైంలో కొంచెం బాధ్యతాయుతంగా అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు హర్ష బ్లాగ్స్.